పృథ్వీ మైక్ పృథ్వీ తొందరగా. ఏంటన్నా మన కుర్రోళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఏంటి ఇంకా డల్లుకున్నా? ఏమైందండి? డల్ అంటే పృథ్వీ, ఈ సచిన్ పామును చంపడం ఎందుకులే అనిపిస్తుంది కానీ వైసీపీలో ఆగడాలు ఇన్ని సంవత్సరాలు చేసి చూస్తే ఒక్కొక్కటే వాళ్ళు అన్నవన్నీ గుర్తొస్తున్నాయి పృథ్వీ. ఏమైందన్నా? వాళ్ళైతే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎన్ని మాటలు అన్నారు పృథ్వీ వాళ్ళు. మీ వాడిని అసెంబ్లీ గేటు దాకమని చూద్దామన్నారు, మీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాకమని చూద్దామన్నారు. కానీ ఈరోజు డిప్యూటీ సీఎం అయిపోయి వాళ్ళ తల మీద కూర్చున్నాడు. ఒక్క వార్డు గెలవమని చెప్పారు, కానీ 21 సీట్స్ గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ఆయన ధీటుగా నిలబడ్డాడు. మీ వాడికి అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, అసలు మీ వాడి ఏ పక్షం, మీ పవన్ కళ్యాణ్ ఏ పక్షం అంటే ఈరోజు అన్నీ తానే అయిపోయి అధికారంలో కూర్చొని ఈరోజు వైసీపీ వాళ్ళకి ప్రతిపక్షమే లేకుండా చేశాడు. తర్వాత మీ గాజు గ్లాసు ఎక్కడో సింకులో ఉండాలి, ఎక్కడో పగిలిపోతుంది, మీ గాజు గ్లాస్ పగిలిపోయింది. ఆ గాజు గ్లాసు ఈరోజు వాళ్ళ అరే నేను వైసీపీ వాళ్ళలాగా వల్గర్గా మాట్లాడినారా పృథ్వీ? వాళ్ళ గుండెల మీద అని చెప్పొద్దంటే నువ్వు ఆపేసినావు. అదే గాజు గ్లాసు ఈరోజు గుండెల మీద గుచ్చుకొని ఈరోజు ఆ వైసీపీ వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది. అక్కడక్కడ మిగిలిపోయిన వైసీపీ మా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్. మళ్ళీ చెప్తున్నా వినండి, మా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్.